హలో, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా సార్ నాది. మాది రెడ్డిగూడెం. నేను మా సొంత ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇంకా నిద్రపోలేదు సార్. నేను ఇక నిద్రపోతానికి రెడీ అవుతున్నాను. కొంచెం చెమటగా ఉంది, స్నానం చేసి నిద్రపోదాం సార్. సార్, మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునే వారికి ఒక మనవి సార్. తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్ చక్కగా పెట్టించుకోండి. ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా కన్నా తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించండి. నాకు తెలియదు, నాకు మా ఊరు అయినటువంటి నా శ్రేయస్ కోరుకునేటటువంటి సిహెచ్ రవిబాబు నా ఛానల్ పెట్టాడు. దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు మోనిటైజేషన్ చేశారు సార్. మా పెదనాన్నగారు అబ్బాయి. మా పెదనాన్నగారు అబ్బాయి అంటే ఎవరో గారు సార్, మన్నయ్య గారు అబ్బాయి. స్వయంగా మన్నయ్య గారు అబ్బాయే. వాడి పేరు సాంబశివరం. ఇక్కడ ఉండలేదు సార్. అతను ఏదో చదువుకున్నాడు, స్టూడెంట్ సార్, జాబ్ చేస్తున్నాడు. తను ఇక్కడికి వస్తే నాకు సహాయం చేశాడు సార్. అతను నాకు కొడుకుతో సమానం సార్. నాకు ప్రియ పాత్రుడైనటువంటి ఆ కొడుకు చేసినటువంటి సహాయాన్ని కానీ, అలానే నా శ్రేయోభిలాషి అయినటువంటి నా కొడుకుతో సమానమైనటువంటి మన సిహెచ్ రవిబాబు చేసిన సహాయాన్ని కానీ నేను ఎప్పుడూ మర్చిపోను సార్. అదొకటే. అలా మీరు తెలిసిన వాళ్ళ ద్వారా టచ్ ఫోన్ తెలియకపోతే చేయించుకోండి. అంతేగాని ఎవరికి పెడితే వాళ్ళకి టచ్ ఫోన్ ఇవ్వద్దు సార్. ఛానల్లో డిలీట్ అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కసారి సార్ చూడండి సార్. నేను చెప్పేది ఏంటంటే, మనకి మ్యూజిక్ మనం సొంతంగా మాట్లాడేటప్పుడు మ్యూజిక్ పెట్టొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ అనేది పెట్టవద్దు. పెడితే ఏమవుతుందంటే సార్, కాపీ రైట్స్ వస్తాయి. ఒక కాపీ రైట్స్ వచ్చి వ్యూస్ వచ్చినా కానీ, చాలా వ్యూస్ వచ్చిన లక్షల కోట్లు వ్యూస్ వచ్చినా కానీ ₹1 రాదు సార్ మనకి. దానివల్ల ₹1 రాదు. ఒక పాయింట్ అర్థమైందా సార్? అందుకని మీరు మ్యూజిక్ పెట్టకుండా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. గంటలు కాదు, 24 గంటలైనా మాట్లాడవచ్చు. అది మీ ఇష్టం. అది మీలో ఓపిక, మీలో సత్వ, మీలో ధైర్యం. అది మీ ఇష్టం సార్. నేను చెప్పేది కాదు. ఇంకొక మనవి సార్, ఇంకొకటి వెయిట్ లిస్ట్ అని వస్తుంది సార్. వెయిట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. వాటికి సౌండ్స్ అంటే ఫస్ట్లో ఉంటుంది సౌండ్స్. వాళ్ళకి కొన్ని సౌండ్స్ కలుస్తాయి. దాన్ని ఏం చేస్తారంటే వెయిట్ లిస్ట్లో పెడతారు. దాన్ని ఏం చేస్తారంటే వెయిట్ లిస్ట్లో పెట్టినప్పుడు మనం వాటిని ఆ వెయిట్ లిస్ట్ నుంచి డిలీట్ చేసుకోవాలి. కంపల్సరీ కట్టాలని కాపీ రైట్స్ వచ్చినా కానీ వాటిని కూడా డిలీట్ చేసుకోవాలి. అట్లా అప్పుడప్పుడు మనం ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. వెయిట్ లిస్ట్ ఉందా, కాపీ రైట్స్ ఏమైనా పడుతున్నాయని ప్రతిరోజు చూసుకోవాలి. అలా ఒక పద్ధతి ప్రకారం యూట్యూబ్ కూడా ఒక రూల్స్ ప్రకారం మనం పాటించాలి సార్. అంతేగాని మన ఇష్టం వచ్చిన పాటలు ఎగరటానికి ఎగరవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ యూజ్ దిస్ సౌండ్, దీంట్లో వచ్చే యూజ్ దిస్ సౌండ్స్ మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు. మనం డ్యాన్స్ వేయకుండా కూడా యూజ్ దిస్ సౌండ్ పొలాల మీద, చెట్లు చేమల మీద కూడా మనం అలా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అలాగంటే మనం ఫేస్ చూపించుకుంటా చేస్తేనే ఇంకా బాగుంటుంది సార్. మనం ఎంకరేజ్ చేస్తారు ఎవరు? ఆడియన్స్. అదనమాట. మీరు ఎవరైనా యూట్యూబ్ చేయదలుచుకుంటే ధైర్యంతో ముందుకు రండి. వయసుతోటి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా సరే, 100 సంవత్సరాలు దాటినా సరే, ఐఎమ్ దట్స్ ఏ ఛాలెంజ్. నేను చెబుతున్నాను, మనిషికి ఆరోగ్యం ఉన్నంతకాలం కూడా సంవత్సరాలతో పని లేదు సార్. మన శరీరం సార్, ఇది నశించిపోయేది శరీరం. ఇదంతా శరీరం నశించిపోయేది. మన ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆత్మ అయితే ఎప్పుడు గట్టిగా బలంగా ఉంటుందో మనం ధైర్యంగా ఉంటాము. దేన్ని లెక్క చేయకుండా ఒక మంచి పని కోసం ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. ఏజ్తో సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. అది నాకు తెలిసినే చెప్తున్నాను సార్. ఇంకా ముందు ఇంకా చెప్తాను సార్. ఇంకొక విషయం సార్, మీకు యూట్యూబ్ ఛానల్లో ఇంటి దగ్గర లేడీస్ కూడా పెట్టుకోవచ్చు సార్. డ్యాన్స్ ఏమైనా అవసరం లేదు సార్. దీంట్లో కామెడీలు పెట్టుకోవచ్చు. కామెడీలు వస్తూ ఉంటాయి మనకి, యూజ్ దిస్ సౌండ్, అవి పెట్టుకోవచ్చు. మనం సొంతగా లేకపోతే దేన్నన్నా ఒక చెట్టుని గురించి కానీ, ఒక వంటని గురించి కానీ, లేకపోతే తినటాన్ని గురించి కానీ కామెడీ చేసుకోవచ్చు సార్. ఏదైనా సరే కామెడీగా ఉండాలి చక్కగా. అవి కూడా చేసుకోవచ్చు సార్. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. ఇంకొక మనం సార్, మన ఇంట్లో మన ఇంట్లో ఏవైనటువంటి మంచి విషయాలు, ఎదుటి వారికి ఉత్సాహం కలిగించేటటువంటి, వాళ్ళకి
జీవనోభృతి కలిగించే విషయాలు మంచిగా చెప్పుకోవచ్చు, అన్ని విషయాలు చెప్పొద్దు. నేను చెప్పేది అది, ఏ విషయం చెప్పకూడదు. మనం వెళ్తే అవుతాం సార్. ఎన్నో ఉంటాయి, ఇప్పుడు చాలా ఉంటాయి. ప్రతి వారికి కుటుంబ సమస్యలు ఉంటాయి సార్. కుటుంబ సమస్యను మనం మన కుటుంబ సభ్యులతో అందరం కూర్చొని పరిష్కరించుకోవాలి దేనైనా. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఒట్టి అపోహ మాత్రం సార్, అది యథార్థం సార్. అందుకని ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టదలుచుకుంటే మీ ఇంట్లో వాళ్ళని నొప్పించొద్దు. వాళ్ళని దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది వాళ్ళకి చెప్పండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే దీనివల్ల ఉపయోగం ఉంది అది. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు సార్. చాలామంది అంటున్నారు సార్ మీరు ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చుగా, డ్యాన్స్ వేయచ్చుగా అంటే ఏంటంటే అమ్మాయి అంటే ఊరినే వస్తుందా? కాంట్రాక్ట్ బేసిక్ మీద మరి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాలి. ఆ అమ్మాయిని నా తోబుట్టుగా భావించుకోవాలి. మంచి మనసు ఉండాలి సార్. ఒక అమ్మాయి అంటే డ్యాన్స్ చేస్తుంటే మనకు చెడు మనసు అనేది ఉండకూడదు. నా సిద్ధాంతం సార్. మన ఇంట్లో మన తోబుట్టువులంతో తను కూడా అంతే అనుకోవాలి సార్. బయట స్త్రీలాగా భావించుకోవాలి సార్. ఒక అమ్మలాగా భావించుకోవాలి సార్. ఒక స్త్రీ అంటే ఎటువంటి వయసు వారైనా సరే అమ్మలాగా భావించుకోవాలి. అలానే పురుషులైతే నాన్నలాగా భావించుకోవాలి ఎటువంటి వయసు వారైనా సరే. ఆ భావన మనసులో ఎప్పుడైతే ఉంటుందో సార్, ప్రతి మనిషికి ఈ అపోహలు ఉండవు, అశాంతులు ఉండవు, ఈ పిచ్చి కోరికలు ఉండవు సార్. పిచ్చి కోరిక ఎంతసేపు సార్? క్షణం సార్. మీ అందరికీ తెలుసు పిచ్చి కోరికలు ఏముంటాయి, క్షణం. కానీ కడుపున పుట్టిన అవసరం లేదు సార్. మీరు నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అంటే మీరందరూ కలిసి లైక్లు చేసుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకుంటా, కామెంట్లు పెట్టుకుంటా ఏం చేస్తున్నారు? నా ఒక్కడికే మీరందరూ ఒక చిన్న సాయం చేయటం వల్ల, మీరందరూ చిన్న సాయం చేయడం వల్ల, ఈ చిన్న సాయం కాదు సార్, నా విషయంలో పెద్ద సాయం సార్ ఇది. ప్రతి ఒక్కరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే నాకు ఇష్టపడే చేస్తున్నారు కదా సార్, నన్ను నమ్మి చేస్తున్నారు. అందుకని నేను లైఫ్ లాంగ్ చనిపోయే వరకు కూడా డ్యాన్స్ చేస్తాను సార్, కామెడీ చేస్తాను. అలానే ఏవైనా సరే చిన్న చిన్న పద్యాలు కానీ ఏవైనా మంచి ఐటమ్స్, చిన్న కథలు ఏవో ఒకటి మంచి చెప్తాను సార్ నాకు తెలిసినంతవరకు. మీ ఇంట్లో ఏమన్నా తగాదంటే మీరు పరిష్కరించుకోండి చక్కగా. కొట్టుకోవద్దు సార్. ఈ ఆస్తిపాత్రలు ఎవరికి శాశ్వతం కాదు. ఒక మంచితనం, మానవత్వం, దానవత్వం, కరుణ అనేది శాశ్వతమైన సార్. డబ్బుతోటి అన్నీ కొనవచ్చు, డబ్బే ప్రపంచం అనుకుంటారు చాలామంది. తప్పు సార్. డబ్బు మనిషి మనం నడిపిస్తే ఎట్లా చేయమంటే అట్లా చేసేది డబ్బు మాట్లాడుతుంది సార్, మాట్లాడదు. డబ్బు మంచి పనులు చేస్తుంది, చెడు పనులు చేస్తుంది. అదే డబ్బు వాళ్ళు విడిపోయారంటారు, వేస్ట్. డబ్బు మార్పిడి లేకపోతే మనం ఎలా బతుకుతాం సార్? ఇప్పుడు మనం పొలం కోసుకోవాలి, అందరూ పని చేయాలి, మనం ఇంత సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి మనిషి మరి ఆస్తిపాస్తులు ఇవన్నీ ఎట్లాగా సంపాదించుకుంటున్నాం? అందుకని అందరూ పని చేయాలి, అందరూ ఉండాలి, అందరూ బతకాలంటే అందరూ అప్పుడు అదేంటి లౌకిక తత్వం ఇది అంటారు సార్, ఆదర్శ భావం అంటారు. అందరికి సమాన ఆస్తి హక్కు, అందరు చేసుకున్న వాడికి భూమి అన్నట్టు ఇట్టగా సార్. ఛాలెంజ్గా నేను ఇంత సంపాదించాలనే దాని గురించి ఈ డబ్బు మనకే దేవుడు సృష్టించాడు సార్, లక్ష్మిని. అందుకని మీరు సత్తా చూసుకోండి, ఒక్కొక్కళ్ళు సత్తా చూసుకుని మీరు కూడా ముందుకు రండి సార్. మీ పనులు మీరు చేసుకుంటానే, పని మానొద్దు, పని చేసుకోవచ్చు సార్. ఇందులో క్లిక్ అయితే సార్ చాలా మంచి క్లిక్ అయితే తర్వాత చేయకపోయినా కానీ డబ్బులు మనీ వస్తూనే ఉంటాయి సార్. చేస్తే ఇంకా బాగా వస్తాయి. ఒక స్టార్ లాగా ఎదిగితే సార్ వాటంతా అవే యూస్ పెరుగుతూ ఉంటాయి కదా సార్, పిల్లలు పెట్టినట్టుగా. అందుకని మీకు ఎంతో కొంత వస్తూనే ఉంటుంది అమౌంట్, పింఛన్ లాగా అమౌంట్ ఎంతో కొంత వ్యూస్ని బట్టి. అందుకని మీకు శక్తి ఉన్నంత వరకు ముందుగానే బాగా కష్టపడండి. ఇటువంటి వయసు వారైనా సరే, వయసుతో సంబంధం లేదు, పట్టుదల ఉంటే దేనైనా సాధించవచ్చు సార్. మంచి పని అయితేనే, చెడు పని అయితే ఎవరు సహించరు, అది మీకు తెలుసుగా సార్. ఎవరి మీద అయినా సరే అదేంటి సార్, యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది, అలానే యూట్యూబ్ స్టార్లు ఉన్నారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరినీ ప్రేమిద్దాం. ఒకరికొకరు మనం వ్యతిరేకించుకోవద్దు. నువ్వు గొప్ప. ఎవరు గొప్ప అంటే ఎవరికి వాళ్ళే గొప్ప. మనమే పోటీ పడాలి. ఇంకోళ్ళు ఎందుకంటే సార్ మనకు అవసరమా? మనం పోటీ పడి మన పోటీలో నెగ్గాలి. నేను నెగ్గాలి అనేది
మన సంకల్పం ఉండాలి. నేను ఎందుకు సాధించకూడదని మనకు మనమే పోటీ పడాలి. ఎదుటివారితో వద్దు. మీకు ఒక మంచి దారినే వెళ్ళు, మంచి బాటనే వెళ్ళు, నీకు ఎవరైనా సహకరిస్తారు. నేను అదే చేసేస్తాను. నాకు ఎదటి వాళ్ళతోటి ఎవరైనా సరే నేను ఎవరిని కించపరచను. ఎటువంటి వాళ్ళైనా సరే శత్రువును సైతం ప్రేమిస్తాను సార్. నా పద్ధతి అది. ఏముంది సార్, దేవుడు మనల్ని సృష్టించాడు. అదే దేవుడు మనల్ని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా సార్, ఇంకా చెప్పటికి ఏమవుతుందో తెలియదు. ఏ సార్ అంటే ఏంటి? ఏది గొప్ప? మనిషికి ప్రేమ గొప్ప. ఈ మంచి మాటలని మీకు ఎప్పుడూ ఉంటాయి. మన కొండపల్లి సత్యనారాయణ గారు ఒకప్పుడు మాట్లాడారు, పాపం ఇప్పుడు మనకు కనిపించట్లేదు అని చెప్తున్నా మాట వస్తా. ఇప్పుడు బతికుండా కాబట్టి మీతో మాట్లాడుతుంది. ఇంకో నిమిషానికి ఏమైతే తెలియదు. అట్టని ప్రతి మనిషి అనుకోకూడదు. మనం సాధించాలి, ఇంకా ఫ్యూచర్ ముందుంది మనకి అనుకుంటేనే మనం హ్యాపీగా బతకగలం. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో నిరుత్సాహం ఉండకూడదు సార్. ఏ మనిషికైనా సరే, ఎటువంటి వయసు వారైనా సరే నిరుత్సాహం ఉండకూడదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం. మనం సావుని గురించి ఎప్పుడు ఆలోచించబండి. మనిషికి చావు లేదు, శరీరానికి మాత్రమే. దీనికి ఈ శరీరానికి మాత్రమే. చావు అంటే ఏంటి సార్? నిద్రపోవటమే. మనం నిద్రపోయినప్పుడు మనం చనిపోయినట్టే. మనం చనిపోయి మళ్ళీ బ్రతుకుతున్నాం పొద్దున్నే. ఇదేంటి ఇట్ట మాట్లాడుతున్నా? పిచ్చా సత్యనారాయణ కంటే నిజం సార్. మీరు నమ్మండి, నమ్మకుండా. నాకు ఎగ్జాక్ట్గా నిజం. 2-3 సార్లు నేను కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చాను సార్. నాకు అది తెలుసు సార్. కోమలోకి వెళ్ళినప్పుడు అనిపించింది సార్, నేను బ్రతకాలి, ఏదో ఒకటి సాధించాలి. ఎలా చేస్తున్నారు సార్? అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి. నేను కోరుకునేది సార్, ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా, నేనంటే ఇష్టపడిన వారు కూడా అందరూ బాగుండాలి. ఒక మనిషికి అందరూ నచ్చరు సార్, మీకు తెలుసుగా సార్. కానీ నాకు అందరూ నచ్చుతారు. నా సిద్ధాంతం సార్, నేను ఎవరిని దూషించను. నేను ఉన్నంతకాలం ప్రతి మనిషిని ప్రేమిస్తాను. నాకు శత్రువు అంటూ ఎవరు ఉండకూడదు. చీమ కూడా సరే, మనకి హాని కలిగించే జీవి కూడా నేను దాంతో కీడు తలపెట్టను సార్. నాకు ఇష్టం. ఇక ప్రాణప్రదం మీద దాన్ని చంపితే కానీ నేను ఏదయ్యా ఇది జంతువులను హింసించవాలని అంటారు చూసారా. ఇప్పుడు తీరు కొడతానికి వచ్చింది, మీదకి ఎక్కింది, మనం ఏం చేస్తాం? కొట్టేస్తాం. అది పాపమో పుణ్యమో దేవుడికి ఎరుక. ఎందుకంటే కుట్టితే మనకి చచ్చిపోతాం కదా, చచ్చిపోతాం అనే భయంతో మనం ఏం చేస్తాం? దాన్ని చంపేస్తాం. అది పాపమా పుణ్యం అంటే పాపం కాదు, పుణ్యం కాదు, అది దేవుడికే ఎరుక. అది సార్, మీ అందరికీ తెలుసు. నేను మామూలు మనిషి సార్. నేను మీ అంత గొప్పవాడిని కాదు. ఏదో అవతరించాను భూమి మీద. 4 మంచి మాటలు చెప్పి మీరందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, అక్కా చెల్లెలతోటి, నానమ్మలతోటి, పెదనాన్నలతోటి, అందరితోటి, ప్రతి ఒక్కరితోటి మంచి భావంతో మెసరం సార్. మళ్ళీ అలానే ఎక్కడి నుంచో ఒక అమ్మాయి, అంటే పెళ్ళి కాని వాళ్ళకి చెప్తున్నారు సార్. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి మనకు తెలియకుండా మన వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదురుస్తారు. చూసుకున్నారా, బాగానే ఉంది, ఇద్దరు ఇష్టపడతారు, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు రోజుల్లో సార్ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది సార్? సంవత్సరం తిరగకముందే విడాకులు. అంటే విడాకులు ఎందుకు వస్తున్నాయి? పెద్దలు కుదిర్చిన సంబంధమా? కాదు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అవగాహన లేకపోవడం, ఒకళ్ళనొకళ్ళను కించపరుచుకోవటం. ఏంటి సార్? ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవటమే. భార్యాభర్తలు కించపరుచుకుంటే ఇంకేముంది సార్? గుట్టుగా ఉండే సంసారం బట్ట బయలైపోద్ది. ఎన్ని బాధలు వచ్చినా సరే మనం గుట్టుగానే ఉన్నాం. మన సంసారాన్ని బట్ట బయలు చేసుకోకూడదు. సంసారాన్ని కష్టం వచ్చినా, నిష్టం వచ్చినా ఆ కటికారంతో తిన్నాం. అట్లా ఉండాలి. కానీ బట్ట బయలు చేసుకుంటే ఏముంటుంది సార్? ఇద్దరికిద్దరు ఒకరికొకరు సహకరించుకోండి. ఒక మంచి పాటన. చెడు మంచి అనేది సహజం. మంచి చెడు లేనిదే మనిషి లేడు ఎవరైనా సరే. ఏది చెడు ఏది మంచి అనేది మనం చెప్పలేం సార్. ఆ దేవుడికే ఎరుక. అట్లా ఒకరికొకరు సహకారం చేసుకోవాలి సార్. ఏదైనా ఒకరికొకరు సహకరించుకొని ఎట్లా కాదు ఎట్లా ఒకరి భావాలు ఒకళ్ళు. ఇప్పుడు ఒక మంచి మాట కాదు, అది చెడు మాట అనుకో. ఒక చెడు మాట చెప్పిందనుకో భర్త, అట్లా కదండి నేను బతిమలు ఆడుకొని అట్లా కదని ఆయనకు నచ్చ చెప్పుకోవాలి. అట్లనే భార్య కూడా ఏదైనా చెడు మాట తెలియ మాట్లాడింది అనుకో, అమ్మ అట్లా కాదు,
తల్లి అంటే భార్య కూడా తల్లితో సమానం సార్, ఆ క్షణం తప్ప. మీ అందరికీ తెలుసు సార్. అందుకని నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి అవగాహనతోటి ఒకరినొకరిని కించపరుచుకోకుండా ఈ చిన్న చిన్న పొరపాట్లను కూడా ఏదో తేలిగ్గా మామూలుగా తీసుకోండి సార్. అంతేగాని మన మన భార్య తిట్టింది, మన అబ్బాయి తిట్టాడు, ఏమండి తిట్టుకోకుండా కొట్టుకోకుండా అరుచుకోకుండా ఉంటారా కాసేపు కూసేపు? అసలు అట్లా ఏందే కుటుంబమే లేదు. ఇదిగో నేను ఖచ్చితంగా ఉన్నానని చూపించండి ఎవరినైనా, ఎవరు లేరు. ప్రతి ఒక్కరు నాతో సహా ప్రతి ఒక్కరు పాపాత్ములే అన్నాడు ఎవరు? యేసు ప్రభువు గారు. మీ అందరికీ తెలుసు. అలానే ఈ పాపాలని కడిగివేయడానికి రక్తాన్ని చిందించాడు యేసు ప్రభువు గారు. అలానే భిక్షాటన ఎత్తాడు ఎవరి కోసం? షిరిడి సాయిబాబా గారు మన కోసం. అలానే ప్రతి దేవుడు కూడా, ఏ దేవుళ్ళైనా ప్రతి దేవుడు నాకు సమానం సార్. యేసుప్రభు గారైనా, షిరిడి సాయిబాబా అయినా, అలానే శివుడైనా, అలానే విష్ణువు అయినా, అలానే బ్రహ్మ అయినా, ప్రతి దేవుడు చెప్పేది ఏంటంటే సార్, మంచి మార్గాన నడవండి, ఒకరినొకరు కించపరుచుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వారినే ఆరాధించుకోండి సార్, తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నిర్బంధం చేయొద్దు, నువ్వు నా మతంలో రా, లేకపోతే నన్ను ఈ మతాన్ని అవలంబించవచ్చు, వద్దు. ఎవరిష్టం వచ్చినట్టు వాక్ స్వాతంత్రం ఉంది అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా మనం చక్కగా మాట్లాడుకోవాలి. అట్లానే మత స్వేచ్ఛ, మతాన్ని ప్రచారం చేసుకో, అంతేగాని నా మతంలో చేరనకూడదు సార్. ఇబ్బంది కలిగించకూడదు, ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా చేసుకోవచ్చు, అంతేగాని ఇబ్బంది కలిగించకూడదు. ఏదైనా సరే ప్రతి పని అది తెలుసుకోండి సార్. మనకే రాజకీయంగా కూడా చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు కానీ, ఎవరైనా సరే మనమంతా మనుషులం, ఒకరికొకరు సహకరించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం సార్. అంతేగాని మన కీచులు అట్లొద్దు సార్, అంతా ఒకటే. ఏముంది మనకి అవసరమా సార్ ఇవన్నీ? నేనేం గొప్ప మేధావిని కదా సార్, ఏది మీలాంటి సామాన్య మానవుని సార్. అందరం బాగుందాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కించపరుచుకోవద్దు. ఓడటం గెలవటం సహజం సార్. ఎవరైనా ఓడిపోయిన వాడు మనసులో బాధపడతాడు, తర్వాత తేరుకొని మామూలుగా ఉంటాడు. గెలిచిన వాడు బాధపడతాడు, సంతోషిస్తాడు, బాగా ఉప్పొంగిపోతాడు. కానీ అయ్యో నాకు ఇవన్నీ ఎట్లా చేయాలనేది ఆలోచన ఉంటుంది. ఎవరు గొప్ప సార్? ఇద్దరు సమానమే, ఓడిపోయినా సమానం, గెలిచినా సమానం. గెలుపు కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు అన్నారు. అదనమాట. ఏదో ఒక కవి గారు, నాకు ఐడియా లేదు సార్. అది సార్, ప్రతి రాజకీయ నాయకుడికి మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు కించపరుచుకోవద్దు, ఎవరికైనా సహాయం చేయండి సార్, అంతేగాని మనం కించపరుచుకోవద్దు సార్, ఒకరికొకరిని దూషించుకోవద్దు. అదే నేను చెప్పేది సార్. ఇక నేను ఉంటున్నాను సార్. గుడ్ నైట్ సార్. ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతోటి, ఆయురారోగ్యాలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి, ప్రతి ఒక్కరితోటి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటున్నాను సార్. ఇక నేను ఉంటాను సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. హాయ్.